మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో 10వ డివిజన్ను సమగ్ర అభివృద్ధి చేపడతానని 10వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి చిన్నాల జానయ్య తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ వార్డు అభివృద్ధి కోసం పనిచేసే తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 10వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నాల జానయ్య డివిజన్లోని పలు ప్రాంతాలలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ వార్డు అభివృద్ధి కోసం పనిచేసే తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, అధికార పార్టీ అభ్యర్థినైనా తన గెలుపు ద్వారానే 10వ డివిజన్ అభివృద్ధి సాధ్యమని, అందుకే డివిజన్ ప్రజలంతా ఆలోచించి తన హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చిన్నాల అలివేలు, 10వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సమీ, బానోత్ రమేష్ నాయక్, దేవరాయ వెంకన్న, రూపాని సతీష్, నగరికంటి సైదులుగౌడ్, రోహిత్, పర్వేజ్, చిన్నాల యాదగిరి, ఓర్సు ఆమని, నూనె హేమలత, యమున, అంజలి, లక్ష్మి, సుమలత, స్వరూప, సతీష్, యాదమ్మ, విజయ, వెంకన్న, మంగమ్మ, సింధు, కావ్యతో పాటు 10వ డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పదవ వార్డు డివిజన్ కార్పొరేటర్గా నన్ను నిర్ణయించిన మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి 10వ వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించాలని, చేకూర్చుకు ఓటేయాలని పేరు పేరున కోరుకుంటున్నాను. కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రివర్యులకు, అలాగే 10వ వార్డు ప్రజలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పార్టీ 10వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుగుతున్న మన కార్యకర్తలందరికీ మరియు అలాగే ఈ వార్డు సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ చిన్నాల జానయ్య గారిని 10వ వార్డుగా కాంగ్రెస్ పార్టీ ఓటు వేసి, హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను మనమే కోరుతున్నాను. రోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా 10వ వార్డులోని కనకదుర్గ కాలనీలో ప్రచారం నిర్వహించడం జరిగింది. అభ్యర్థి అయినటువంటి జానయ్య గారు ఇంటింటికి వెళ్ళి వాటిని ఓటును అభ్యర్థించడం జరిగింది. ప్రజలు కూడా సానుకూలంగా స్పందించి బంపర్ మెజారిటీతో మరొకసారి జానయ్య గారిని 10వ వార్డు కార్పొరేటర్గా గెలిపిస్తారని తెలియజేయడం జరిగింది.